అందరికీ నమస్కారం. ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, తెలుగుదేశం పార్టీ ఓటమి చారిత్రక అవసరంగా తయారైంది. తెలుగుదేశం ఓటమి చారిత్రక అవసరంగా తయారైపోయింది. అటువంటి పరిస్థితి వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వితిన్ కోట్స్ ఆయన చెప్పింది, జగన్ అధికారం లేకొస్తే ఫ్యాక్షనిజము, రౌడీయిజము పడగ విప్పుతాయి, కోట్ ఎండ్ అంటూ దుష్ప్రచారం సాగిస్తున్నారు. ఇది నార్మల్గా ఆయన చేసేదే, ఇది ఫస్ట్ టైం కాదు. ఇలా చేయడం కొత్త కూడా కాదు. 2004 ముందు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అనంతరం అతను అధికారంలోకి వస్తే ఇది సీఎం అభ్యర్థి కాగలడు అనేటువంటిదే ఊహించి అప్పుడు అటువంటి పరిస్థితి వచ్చేసింది. అప్పటి ఎన్నికల ముందు సరిగ్గా ఇదే పాట పాడాడు, రాయలసీమ ఫ్యాక్షనిజం, పులివెందల రౌడీయిజం అని. చంద్రబాబు నాయుడు మేము ఊహించినట్టు అతను రాయలసీమకు చెందినవాడు కాదు. అతని ప్రవర్తన, అతని బిహేవియర్, అతని చర్యలు చూస్తుంటే రాయలసీమకు సంబంధించినవాడు కాదు. రాష్ట్రం మొత్తము రౌడీలు చెలరేగిపోయి ప్రజల్ని భ్రమాంతులను చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఎప్పుడు కూడా టెర్రరిజం అనే ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. హీ విల్ నెవర్ కమ్ టు ది పీపుల్ బై హిజ్ యాక్షన్స్. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, డెవలప్మెంటు, దీనితో ప్రజల దగ్గరికి రాడు. ఎప్పుడు కూడా ఇటువంటి సైకలాజికల్గా వార్ఫేర్ చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ అయితే ఈ విధంగా రౌడీజం వస్తుంది, అది ఇది అనేది బాగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశారు. 2004 ఆయన ఎన్నికల స్పీచెస్ చూస్తే మీకు క్లియర్గా ఇవన్నీ వస్తాయి, తెలుస్తుంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందనేది ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే మనం రైతులకు ఉచిత విద్యుత్ అందింది, రుణమాఫీ జరిగింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, పావలా వడ్డీకే రుణాలు అందాయి లేడీస్కు. ది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్, పోలవరం సాకారమైంది. 40 సంవత్సరాలు ఫౌండేషన్ స్టోన్ వేసి మూలబడి ఉన్నటువంటి ప్రాజెక్టు మొదలు పెట్టబడింది రాజశేఖర రెడ్డి కాలంలో. ఆల్మోస్ట్ ఆల్ రైట్ బ్రాంచ్ కెనాలు చాలా వరకు పూర్తయింది. లెఫ్ట్ బ్రాంచ్ కెనాలు కొన్ని చంద్రబాబు నాయుడు అబ్స్టకల్స్ క్రియేట్ చేశారు, కోర్టులో వాళ్ళ మనుషులను వేసి స్టేజ్ తెప్పించిన దానివల్ల ఆ కెనాల్ తవ్వలేకపోయినారు పూర్తిగా. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రైతాంగం కొంత బాగుపడింది, వాళ్ళ కష్టాలు తీరాయి. ఇప్పుడు చెప్పేటువంటి సంక్షేమ రాజ్యం అప్పుడే వచ్చింది. ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కంపారిజన్ చేసుకుంటే ఇటువంటి పథకాలు ప్రజలకు అంది ఉండేటివి కావు. అసలు ఇటువంటి ఆయన ఊహించి కూడా ఉండడు. చంద్రబాబు నాయుడు పథకాలు ఏవి రూపొందిస్తాయంటే దాంట్లో తనకు ఎంత డబ్బు ఉంది, ఎంత వస్తుంది అనేటువంటి ఊహించి పథకాలు పెడతాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు జనబాహుళ్యానికి ఉపయోగపడేటువంటి పథకాలు ఇంట్రడ్యూస్ చేశాడు, ఇంప్లిమెంట్ చేశాడు ఎఫెక్టివ్గా. ఇప్పుడు జరిగేదేంటి? ఈ ఎన్నికల్లో జగన్ గారు గెలిస్తే వచ్చేది రాజన్న రాజ్యం. జగన్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను మా తండ్రి కన్నా ఎక్కువ వెల్ఫేర్ ఇస్తాను ప్రజలకు, ఎఫెక్టివ్గా రూలింగ్ ఇస్తాను, నాన్నకంటే మెరుగ్గా పాలిస్తాను అనేటువంటిది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. నిజానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీ అధిష్టాన వర్గం అడ్డంకులు క్రియేట్ చేసిన దానివల్ల చాలా వరకు ఇంకా ముందుకు పోలేకపోయాడు. చాలా స్కీమ్స్లో ఎన్నో పథకాలకు మోకాలు అడ్డారు. రాజశేఖర రెడ్డి గారు పాపులర్ అవుతున్నారని దానికి అడ్డపడిన కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇట్స్ ఏ రీజనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ.
దానికి ప్రజలే అధిష్టానం. ప్రకటించిన పథకాలను సంపూర్ణంగా అమలు చేయడానికి మా కాన్ఫిడెన్స్ ఒక్క జగన్కి సాధ్యమనేటువంటిది మా కాన్ఫిడెన్స్ ఇప్పుడు. అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఏం చెప్తున్నదంటే, చంద్రబాబు పొరపాటులో గిన మళ్ళా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని విధాల అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోతుంది. తన అక్కసంత కేసీఆర్ మీద, నరేంద్ర మోడీ మీద వెళ్ళగక్కుతున్నాడు. కేసీఆర్ను ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిగా ట్రీట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, కేసీఆర్ని ఎదుర్కొనేదానికి ఎందుకు తెలంగాణలో పోటీ చేయటం లేదు? మీకు అంత కోపం ఉందే, రాజకీయంగా వీళ్ళందరినీ నిర్మూలిస్తానంటాడవే, ఎందుకు తెలంగాణలో నీ నేషనల్ పార్టీ, యు ఆర్ ది నేషనల్ ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీకి అది ఒక నేషనల్ పార్టీగా ట్రీట్ అయిపోయింది, ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. దానికి ప్రెసిడెంట్ ఎందుకు పోటీ చేయటంలో తెలంగాణలో? అక్కడ మీ పార్టీ ఏమో చాప చుట్టేసింది. థ్యాంక్స్ టు యువర్ సన్. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయన చాప చుట్టేశాడు అక్కడ. ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆఫీస్లో సెక్యూరిటీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కనిపించడంలే. హైదరాబాద్లో కనిపించడంలే. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఇన్ఫ్యాక్ట్ టీడీపీ ఈజ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ తెలంగాణ దాన్ ఆంధ్ర. మంచి క్యాడర్ బేస్డ్ పార్టీ అక్కడ. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాం, ఆడియోలో వీడియోలో. హైదరాబాద్ నుండి పారిపోయి అమరావతికి వచ్చావు. ఏ విధంగా వచ్చావు ఆ వైనం అందరికీ తెలుసు. లేకుంటే ఎక్కడ అరెస్ట్ అవుతావని భయపడి వేల మంది ఉద్యోగస్తుల అభిప్రాయాలకు భిన్నంగా, కోట్ల మంది ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఎంతో నష్టపోయి ఆ నష్టం నీ వల్లనే జరిగింది. లేకుంటే 12-15 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉండు, మనం అక్కడ మనకు ఉండేటువంటి అసెట్స్ అన్ని మనం వాడుకునిండు, ఆ లోపల మనకు ఉపయోగపడేటువంటి క్యాపిటల్ను మనం కట్టుకోగలిగిండు, ఒక రెవెన్యూ జనరేషన్ కూడా ఈ 12 ఏళ్ళలో ఉండిండు, అది ఎంతో ఉపయోగపడిండు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి రాత్రికి రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చావు. ప్రజలందరికీ తెలుసు ఎందుకు వచ్చావు, ఏమి ఇవ్వనమని. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా తెలంగాణలో అస్తిత్వం కోసం పాకులాడేటువంటి పరిస్థితి వచ్చేసింది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ స్టేజ్కి వచ్చిందంటే దాని అస్తిత్వం కోసం అది ఎదుగుతుంది, అది పాకులాడే పరిస్థితి ఆపరించింది. అందువల్ల పొరపాటులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఊహించమని నేను ప్రజలను కోరుకుంటున్నా. ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు యూ కాంట్ చూజ్ యువర్ నైబర్, యూ కెన్ సెలెక్ట్ యువర్ ఫ్రెండ్ బట్ నాట్ యువర్ నైబర్. కేసీఆర్ అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి అక్కడ ఒక ఎస్టాబ్లిష్ అయినాడు సీఎంగా. నువ్వు అతను పంపించలేవు, ఆ పూర్తి పీరియడ్ ఉన్నంత వరకు అతను ఉంటాడు అక్కడ. నైబర్తో మనం నిద్రలేస్తానే ముందు పంచాయతీ అక్కడనే ఉంటుంది. తెలంగాణతోనే మన పంచాయతీలు అంతా. అది నీళ్లు కానీ ఇంకోటి కానీ. నువ్వు ఈ విధమైన యాటిట్యూడ్ పెట్టుకొని నీ పర్సనల్ రీజన్స్తో తర్వాత కేంద్రంతో 4.5 సంవత్సరం సంసారం చేసి
మీ వ్యక్తిగత సమస్యలు ఏదైనా అవన్నీ తీర్చుకున్నాం, ఒక్కటి వాళ్ళు ఒప్పుకోలేకపోయినారు. రెండు వేల 26 వరకు డీలిమిటేషన్ చేస్తానికి కాదు, అది రాజ్యాంగంలో ఉంది, మేము చేయలేమన్నారు. నువ్వు 27 మందిని డబ్బులు ఇచ్చేసుకున్నావు ఎమ్మెల్యేలు, వాళ్ళని అకామిడేట్ చేయాలి. మీ పార్టీలో డిమాండ్ పెరిగింది. సో ఇవన్నీ సాటిస్ఫై చేయలేక నువ్వు పోయి డీలిమిటేషన్ చేయమని అడిగావు. వాళ్ళు చెప్పారు క్లియర్గా 2026 వరకు చేసడానికి లేదు, అది రాజ్యాంగంలో ప్రొవైడ్ చేసినారు. దానికి నువ్వు అలిగి నువ్వు రాజకీయంగా మేనేజ్ చేసుకోలేక నీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని మోడీ పైన కత్తి కట్టావు. లేకుంటే వేరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కాదు చేసింది. పొరుగు రాష్ట్రంతో కేంద్రంతో సత్సంబంధాలు లేకుంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్ చంద్రబాబు నాయుడు గారు. మనం పొద్దున్న లేస్తే తెలంగాణతో డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేసుకోవాలి. అమికబుల్గా సాల్వ్ చేసుకోవాలంటే యూ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్. అదేవిధంగా కేంద్రంతో కూడా నువ్వు తగదు పెట్టుకుంటున్నావు. ఏ విధంగా డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లో? నువ్వున్నా వేరే ముఖ్యమంత్రి ఉన్నా ఎవరైనా కూడా ఏ విధంగా చేస్తారు? జీవితాంతము నైబర్స్ని తిట్టుకుంటూ కేంద్రాన్ని తిట్టుకుంటూ బతుకుతామా? ప్రజలకు ఏం సమాధానం చెప్తాం మనం? రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది ఈ యాటిట్యూడ్ ఉంటే. అందువల్ల రాష్ట్రం మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందాలి, లేకపోతే వేరే మార్గం లేదు. అందుకే నేను చరిత్రాత్మకంగా ఇది అవసరం ఆయన ఓటమి అనేది. బట్ చంద్రబాబు నాయుడు ప్రతి ఎలక్షన్లో నా గెలుపు, టీడీపీ గెలుపు కానీ నా గెలుపు చరిత్రాత్మక అవసరమని మామూలు ప్రతిసారి చెప్తుంటాడు. ఎలక్షన్లు అరిగిపోయింది ఇక్కడ మాది చెప్తుంటాడు. అది 99లో చెప్పాడు, 4లో చెప్పాడు, 2009లో, 2014లో ఇదే మాట చెప్పాడు. మీరు వెరిఫై చేసుకుంటే ఆయన ఎలక్షన్ స్పీచెస్ క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు 19లో కూడా అదే మాట అంటున్నాడు. కానీ ఈసారి మాత్రం అతను ఓడిపోవటం చాలా ఇట్స్ రిటర్న్ ఆన్ ద వాల్. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం ఇండస్ట్రియల్గా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, అవినీతి తగ్గాలన్నా, విశృంఖలంగా ఉంది అవినీతి ఆంధ్రాలో, ద మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ఇండియా, అది తగ్గాలన్నా, మద్యపానాన్ని దశల వారీగా నిషేధించాలన్నా, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కాన్స్టిట్యూషనల్గా పొజిషన్స్ కానీ స్టాచ్యూటరీ కానీ, స్పీకర్ వ్యవస్థ, పోలీస్ నిఘా వ్యవస్థ, స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలంటే చంద్రబాబు ఓడి తీరాలి. తెలుగుదేశం గద్ద దిగాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని మా పూర్తి విశ్వాసం, మా అప్పీల్ కూడా. పవన్ గారి ఇష్యూ, ఈయన అధికార పక్షాన్ని వదిలేసి వైకాపా అపోజిషన్ పార్టీ, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ 4.5 సంవత్సరంలో ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగి, తప్పులు జరిగి, పరిపాలన సరిగ్గా లేకున్నట్టే కన్నా యూ హ్యావ్ టు బ్లేమ్ రూలింగ్ పార్టీ. పార్టీ అధికారంలో ఉండేదాన్ని నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు, తిట్టచ్చు. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం నిత్యము, ఇది చూసి రాష్ట్రంలోనే కాదు వేరే దేశాల్లో కూడా ఆంధ్రులు ముక్కుపైన వేసుకుంటాడు, ఏంటి ఇతని యాటిట్యూడ్ అని. అసలు ఇతని మూమెంట్స్ ఏంటి, ఇతని థింకింగ్ ఏంటి, ఏం అర్థం కావటం లేదన్నారు. ఇదేం రాజకీయం అని. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఫ్రెండ్స్ స్పోక్ టు మీ అబ్రాడ్. ఈయన తీరు ఎట్లుందంటే తాటి చెట్టు కింద తాగి
కూర్చొని నేను కొబ్బరికాయ తాగినట్టు అన్నట్లుంది. ఎవరు నమ్ముతాడు? ఈ పొద్దు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఎమోషనల్ లెఫ్టిస్ట్ ఫిలాసఫీ చెగువీరా వీళ్ళంతా కోట్ చేసి స్పీచెస్ ఇచ్చాడే, ఎమోషనల్గా గుండె కొట్టుకొని తల పట్టుకొని గీక్కొని, దీన్ని నమ్మి చాలామంది మాజీ ఉద్యోగులు మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా ఆ పార్టీలో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది మా ఇన్ఫర్మేషన్. తలలు పట్టుకుంటున్నారు. 6 నెలల క్రితం మంగళగిరిలో, ఇదే మంగళగిరిలో తండ్రి కొడుకుల అవినీతిని గురించి చండాలంగా మాట్లాడాడు, చాలా ఎక్కువ మాట్లాడాడు. ఇప్పుడు ఎన్నికల సభల్లో ఆ మాట ఎత్తటంలే. ఏమైనా పవన్ కళ్యాణ్కు మతిమరుపు ఏమైనా వచ్చిందా? నేను మళ్ళా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి, ఐఎమ్ అడ్వైజింగ్ యూ, ఈ కాంప్రమైజింగ్ పాలిటిక్స్ పనికిరావు. ఇది ప్రజలు సహించరు. ఇతను మరీ ఆ స్థాయిని తగ్గి మాట్లాడుతున్నాడు. బిస్కెట్లు, పౌరుషము, ప్యాకేజీలు ఎవరు తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు, ఒకవేళ మీకు అది సరిగా తెలియకుంటే కొంతమందిని ఇండిపెండెంట్గా ఒక ప్రజలను పోయి కనుక్కోమని చెప్పండి, ఏమనుకుంటున్నారు ప్రజలని. ఈ ప్యాకేజీలు మీతోనే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆ వర్డ్ ప్యాకేజీ, ఇట్ సిమ్స్ ఇట్స్ గెటింగ్ లీగాలిటీ. ఎవరు ప్యాకేజీలు తీసుకుంటున్నారు, ఎవరు బిస్కెట్లు తీసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో నిక్కర్లు వేసుకుంటే పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఈ విధంగా మాట్లాడి ఆయన తన పరువు తనే తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. పౌరుషం గురింటాడు. పౌరుషం ఏంటి? ప్యాకేజీలకు అమ్మడపోవటం పౌరుషమా? అది కాదు పౌరుషం. లేదా పౌరుషం అంటే పిచ్చివాడిలా లేని ఆవేశాన్ని తెచ్చుకొని కేకలు వేస్తూ ఊగిపోవటమా? పౌరుషం అంటే ప్యాకేజీల కోసం 14 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఒక్క సీటులు కూడా పోటీ చేయకుండా బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు అమ్ముకోవటం కాదు. ముఖ్యంగా పౌరుషం అంటే చంద్రబాబుతో లాలుచిపట్టం కాదు. చంద్రబాబు ప్రతి దానిలో ఇది ఎట్లుందంటే, ఈ కొత్వాల్ ఇది ఉంది ఒకటి, వాడు దొంగ కొత్వాల్ది ఒకటి స్టోరీ చెప్తారు చూడండి. దొంగ అని పెద్ద అవినీతి పరుడిన, ది మోస్ట్ కరప్ట్ పాలిటిషియన్ ఇన్ ఇండియా. వేరే వాళ్ళను ట్యాక్సులు, పన్నులు, పెనాల్టీలు వేస్తున్నారని అంటాడు. నిన్న పులివెందుల్లో పోయి ఆడ 400-500 మంది జనం కూడా రాలే. ఎక్కడైనా అధికారంలో ఉండేవాళ్ళు ట్యాక్స్ వేస్తారు, ఫైన్లు వేస్తారు. అవి చంద్రబాబు నాయుడుకి వేసి పెద్దగా అలవాటు, ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి చర్యలే చేపట్టబడ్డాయి. కానీ కరెంట్ ఛార్జీలు పెరగటం, గతంలో 9 ఏళ్ల పాలన చూస్తే 8 సార్లు పెంచాడు. ఈసారి 5 ఏళ్లలో 3 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. అలానే ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఈ రాష్ట్రంలో ప్రతి లీటర్ డీజిల్ కానీ పెట్రోల్ పైన 4 నుంచి 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మా డ్రైవర్ తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు కడప పోయేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకుంటాడు. రియల్ ఇది, ట్యాంక్ ఫుల్ చేసుకుంటాడు. విజయవాడకు వచ్చి హైదరాబాద్ పోయేటప్పుడు ఆంధ్ర బార్డర్ దాటినాక ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు. ఎందుకంటే దే కెన్ సేవ్ సమ్ మనీ. 4-5 రూపాయలు ప్రతి లీటర్కు పన్ను వేస్తున్నాడు, చంద్రన్న పన్ను.
చంద్రబాబు నాయుడు అనుకుంటే గుర్తు వచ్చేదంతా ట్యాక్స్లే, ట్యాక్సులు పన్నులే. అదే చంద్రన్న ట్యాక్స్. ట్యాక్సులు లేని పాలన చంద్రబాబు హయాంలో ఎప్పుడు లేదు. ఆల్మోస్ట్ ఆల్ త్రూ అవుట్ ఈజ్ 10 years. ఈసారి అధికారంలోకి వచ్చాక ఈ ట్యాక్సుల పరిధి పెంచాడు. జన్మభూమి కమిటీలు వేసి రూరల్ డెవలప్మెంట్లో ఉండేటువంటి యాక్టివిటీస్లో కూడా డీసెంట్రలైజ్ చేశాడు. అది కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్లో కమిషన్లు తన కొడుకు తీసుకున్నారు. ఈ చిన్న చిన్న దానిలలో కార్యకర్తలకు డీసెంట్రలైజ్ చేసి పంచేటట్టు చూసుకున్నాడు. లోకేష్ ట్యాక్స్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. అది అందరికీ తెలుసు. తనకు హ్యాండీగా ఉంటాడని తెచ్చుకున్నాడు. తన 2 చేతులు చాలటంలే కాబట్టి ఇంకా 2 చేతులు కావాలని కొడుకుని తెచ్చుకున్నాడు. అతను చంద్రబాబు నాయుడు గుంత తవ్వుతున్నాడు. ఈజ్ డిగ్గింగ్ హిజ్ ఫాదర్స్ గ్రేవ్. అతనేదో తనకు సహాయకారిగా ఉంటాడని తీసుకొస్తే అతను ఇతన్ని గోరి కట్టేస్తాడట, గుంత దవ్వుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి రూల్లో ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గంలో మంత్రుల ట్యాక్సులు అన్ని ట్యాక్సులే. నేను ఎగ్జాంపుల్ కొన్ని కోడల ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తనపల్లిలో అయితే కోడల ట్యాక్సు, ఆయన కొడుకు ట్యాక్సు, ఆయన కూతురు ట్యాక్సు, 3 రకాల ట్యాక్సులు. ఇది నిత్యం ప్రజల్లోంచి వచ్చే మాటలు ఇవి. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అది కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని మార్చి లోకల్ బాడీస్ను ఎంపవర్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ పంపటం మొదలుపెట్టాడు. దాన్ని కూడా ఆ స్పిరిట్ను చంపేసి ఆ ఎలక్టెడ్ పర్సన్స్ కాకుండా నీ నామినీస్, మీ పార్టీ నామినీస్ను జన్మభూమి కమిటీస్ వాళ్ళ ద్వారా డబ్బంతా దోచేసినాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే 5 ఏళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం ఏమన్నా మొదలైందా? ఒక్క ఇటుక పెట్టావు. నువ్వు హైదరాబాద్ అంటే 20 నగరాలు కడతా ఉంటావు. హైదరాబాదే కట్టలే. నా కంటెన్షన్ నిజాం వాడలు ఎంత బాధపడుతుంటాడో, ఎక్కడున్నాడో పాపం. ఆ ఐటీ టవర్ ఒకటి కట్టించే మాత్రాన హైదరాబాద్ నగరాన్ని ఈయన కట్టినట్ట. ఈ పొద్దుడికి ఆ డ్రైనేజ్ స్కీమ్స్ అట్లే ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రజలు నమ్మద్దండి. వినేవాళ్ళు వెరివెంగలపై అయితే చంద్రబాబు ఉన్నాడట అక్కడ. ఆ విధంగా చెప్తుంటాడు. అది నేను చేశా, ఇది నేను చేశా. సూర్యుడు ఆడ ఉదయించిన అంటే అది నాతోనే. మన అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయినాడంటే నాతోనే. ఏది నిజం కాదు. అయితే అంతా తన ప్రమేయం కింద చెప్పుకుంటాడు. ఈ విధంగా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని సర్వ అధోగతి పాలు చేసి 2 లక్షల పైచీలకు అప్పులు తెచ్చి ఈ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతుంటే, అప్పు ఎంత తెచ్చినాడంటే నా పేరుతో, నా కొడుకు పేరుతో, నా మనవడి పేరుతో కూడా అప్పు తెచ్చాడు. ఈ హక్కు ఎవరిచ్చారు నాకు? 2 లక్షల కోట్లు తెచ్చావు. ఏం చేసావు డబ్బు? ఏమైనా ప్రజల ఆస్తుల నిర్మాణం జరిగినాయా? ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? రాజధాని అన్నావు. రాజధాని పైన 40,000 కోట్లు అప్పు తెచ్చావు. 30,000 ఎకరాలు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఏమైనా కార్యక్రమం జరిగిందా? ఎందుకు ఈ విధంగా చేసినావంటే నీ అవినీతి. ప్రతి దాంట్లో అవినీతి. కమిషన్ లేనిది ప్రాజెక్టు కన్సీవ్ చేశారంటే విత్ అన్ ఇంటెన్షన్ టు గ్రాప్ ది మనీ. ఏ విధంగా కమిషన్ లాక్కోవాలని.
మామూలుగా ప్రాజెక్ట్స్ స్కీమ్స్ కన్సీవ్ చేస్తారంటే ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ స్టేచర్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఆఫ్ కరప్షన్, ఇది పావర్టీ ఏంటి అన్నీ చూసి చేస్తారు. కానీ ఇట్లా కాదు, నాకెంత వస్తుంది అనే దృష్టిలో ప్రాజెక్ట్స్ కన్సీవ్ చేసి, అందువల్ల మొత్తం అవినీతిమయమైపోయింది కింద నుంచి పై వరకు. మట్టి, ఇసుక ఏమి కనిపిస్తుంది అమ్ముకున్నారు. తెచ్చిన అప్పు నాశనం చేసుకోవటం వద్దు, అది తినేసినారు. ప్రజల ఆస్తులంతా ఈ విధంగా అమ్ముకున్నారు. ఇటువంటి పాలన వస్తుంది, ఇంకా ఘోరమైన పరిపాలన. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండమని, ఈ ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని గద్దె దింపాలంటున్న పరిస్థితి ఉందనేటువంటిది, ఈ చారిత్రక అవసరాన్ని గురించి నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను.